వీళ్ళే కదా దొంగలు. అధికారం వాళ్ళదే ఉంది చేతిలోనే. మోదీ గారి పెద్ద దొంగ. మరి ఆ దొంగలకు వీళ్ళంతా కూడా మరి ఎక్కడ పోయినాయంట అని. ఇప్పుడు అతను బయటికి వెళ్ళేటప్పుడు ఆ పూజారులు, ఆ ట్రస్ట్ వాళ్ళు నియమించిన వాళ్ళు ఎవరు? వీళ్ళ ఆధ్వర్యంలో లేకుండా జరిగిందా? వీళ్ళకు కనసన్నంలో లేకుండా జరిగిందా? ఇవన్నీ కూడా ఎంక్వైరీ జరగాల్సిందే. దేశ ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వీళ్ళు చేస్తున్న దురాగతాలను ఇప్పటికన్నా మీరు చూడకపోతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని జై శ్రీరామ్ డబ్బాలనే దోచుకొని పోయిన పెద్ద దొంగలు, బడా దొంగలు. అంటే దేవుణ్ణి కూడా ముందు పెట్టి, నాయన నువ్వు గమ్మునుండు, మేము దోచుకొని తింటుంటాము, ఈ దోషాన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తాము, మీరేం మాట్లాడొద్దు, నువ్వు ఒక బొమ్మవి, నేను పెట్టిన బొమ్మని, కాబట్టి నువ్వు రాముడు కాదు, ఉట్టి బొమ్మ కూర్చొని అన్నాడు. సో అందువల్ల రాముడు అనేవాడు నిజంగా వాళ్ళు నమ్మడో లేదో కానీ నాకు తెలిసి మనం నమ్మే వాళ్ళం మనం ఉన్నాం కాబట్టి ఆయన అందుకని అక్కడ ఆయన ఓడగొట్టాడు. మోదీని అక్కడ ఓడగొట్టాడు. ఎన్ని గుళ్ళు కట్టుతున్న వంకతో కొన్న వేలాది మంది వాళ్ళ ఇల్లు కూలగొట్టేశాడు. పేదవాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఇల్లుని నాశనం చేశాడు. వాళ్ళు అక్కడ బిజినెస్ చేసుకున్న వాళ్ళని మొత్తం నాశనం చేశాడు. పేదవారు ఉసురు తలిగే కదా ఓడిపోయాడు అక్కడ. ఇప్పుడు కూడా దేవుడు లేడనే వాళ్ళు అనుకొని ఏదో చేస్తున్నట్టున్నాడు. మరి ఏ దేవుడైనా సరే మోదీనే ఈ దేశంలో ఈ 3 ఏళ్ళు భరిస్తే ఇప్పుడు రేపు ఏది 2 నల్ల చట్టాలు మళ్ళీ ప్రవేశపెడుతున్నారండి. ప్రజలు మీరు కళ్ళు తెరవండి. ప్రతిపక్షాలను విడగొట్టేస్తున్నాడు. నిన్న మొన్నటి దాకా బంగ్లాదేశ్లో పెట్టాడు. బంగ్లాదేశ్లో వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళలో మమ్మల్ని బార్డర్లో కట్టుకోవడానికి, అంటే ఉగ్రవాదులు రానివ్వకుండా గాంధీ సీకులు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేస్తుంది, మేము అక్కడ దానికి బార్డర్ కడతానంటే ఒప్పుకోలేదు అనేది ఒక పూచిలాగా చూపించేసి ఇప్పుడు అక్కడ గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత అక్కడున్న వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మొత్తం ఒక్కొక్కరికి పేరం పెట్టేశాడు. అంటే ఏ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో కూడా స్ట్రాంగ్గా ఉండకూడదు. అలాగే మా తెలంగాణలో కూడా ఇక్కడ కూడా మళ్ళీ దుకాణం స్టార్ట్ చేసిండు. ఇక్కడ కూడా అమిత్ షా ఈ పైసలు వస్తారా, రండి రండి, ఆఖరికి మా ముఖ్యమంత్రిని పిలుస్తున్నాడు బుద్ధి లేకుండా. తుమ్ ఆ జాओ హమారా సాత్ రహో అని ముఖ్యమంత్రి ఆడడంలోనే ఎంత లాజిక్ ఉంది. అంటే మా ముఖ్యమంత్రి గారు సరెండర్ అయిపోతే నీ పార్టీలు సరెండర్ చేసుకొని రేపొద్దున నువ్వు ఏకఛత్రాధిపత్యం చేయడానికి మా రాష్ట్రాన్ని కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నారా? సో ఈయన ఎవరిని వదిలిపెట్టట్లేదు. అక్కడైతే పాపము చంద్రబాబు నాయుడు గారు అలయన్స్ తోడు సపోర్ట్ చేసి గెలవడానికి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి దిక్కు లేదు. నిజంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవసరం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అవసరం లేదు ఆయనకి. అలాగే ఇప్పుడున్న మహారాష్ట్ర కూడా శివసేన, ఉద్ధవ్ ఠాకరే వాళ్ళందరినీ కూడా వాళ్ళని చీల్చేశాడు. తర్వాత ఇప్పుడు విజయ్ దగ్గర స్టాలిన్ వాళ్ళని కూడా విడగొట్టేస్తున్నాడు. అంటే ఎవరు వస్తే రండి 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 అని ఫుల్ మెజారిటీ తెప్పించుకొని ఈ నల్ల చట్టాలు లాంటి ఇంకా కొన్ని ఖతర్నాక్ చట్టాలు పెట్టుకున్నాడు. ఇప్పుడు అవన్నీ కూడా ఈ వేసవి సమావేశాల్లోపనే వాటిని టార్గెట్ పెట్టుకొని చేసేద్దామని చూస్తున్నాడు. ఇంకా ఎవ్వరండి, మీకు చెప్తున్నాను కదా, నీ ఓటు నువ్వు వేయలేవు. ఇప్పుడు ఎస్ఐఆర్ దాంతో మనమందరం కూడా ఓటు చెక్ చేసుకున్నా కూడా రేపు దేనికి ప్రామాణికంగా తీసుకుంటారంటే, నిన్న మొన్న ఒక సంఘటన అది చాలా హైలైట్ అయింది. ఏది పాస్పోర్ట్ను ప్రామాణికంగా తీసుకోవడానికి వీలేదు. గతంలో ఆధార్, ఓటర్ ఐడి అనేది పౌరసత్వానికి సంబంధం లేదని చెప్పారు. లేటెస్ట్ చేస్తే మాత్రం పాస్పోర్ట్ కూడా సిటిజన్షిప్కు దానికి సంబంధం లేదు, అది ఒక అడ్రస్ డాక్యుమెంట్, ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని కూడా కేంద్రం చెప్పింది. చూసిండా? అంటే ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడు అన్నీ కొత్తగా ఎందుకు చేస్తున్నాడు అంటే, ఎన్ని రకాలుగా పాస్పోర్ట్లు ఉంటాయో సామాన్యుడికి తెలియదండి పాపం. రకరకాల పాస్పోర్ట్లు ఉంటాయి. ఈ భారతీయుడు ఈ భారతదేశంలో ఎక్కడ పుట్టినా సరే అతను సిటిజన్గా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు, ఎక్కడన్నా జీవించవచ్చు. దానికే ఆ పౌరసత్వానికి నిదర్శనం వాడు పుట్టిన తేదీ, వాడు పుట్టిన గ్రామము, వీటిని మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి ఏదైతే పాస్పోర్టు విదేశాలకు వెళ్ళే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా సిటిజన్షిప్ను గుర్తించుకొని ఈ పౌరసత్వాన్ని వదిలేసుకొని అక్కడ నువ్వు అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకు ఇక్కడ వాడు గుర్తించాలి అనే దానికి ఎన్ని ప్రూఫ్స్ అడిగారు మనకి. వీళ్ళు వచ్చినాక దరిద్రంగా మనకు ఆధార్ పెట్టాడు. ప్రతిదాని ఆధార్ దేనికి లింక్ పెట్టాడు. ఆధార్ అంటే నీ సంక్షేమ పథకాలు నీకు అన్నీ రావాలంటే నువ్వు ఆధార్ పెట్టుకొని సావాలి. ఆ ఆధార్ తోటి బ్యాంకుకు అకౌంట్కు లింకు పెట్టాలి. ఆ బ్యాంకులో పేదవాడు నువ్వు 10 రూపాయలు దాచుకోవడానికి వీలేదు. ఒకవేళ వాడు పెట్టుకున్న బంగారాలు, లాకర్లు, అకౌంట్ డీటెయిల్ అన్నీ మొత్తానికి హ్యాక్ చేసి పడేశాడు. మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని డాటాను మొత్తం కూడా ఈరోజు పాకిస్తాన్కి, చైనాకు అందరి చేతులకు వెళ్ళిపోయేటట్టు చేసిన మహానుభావుడు. ఇప్పుడు మనకు సంబంధించినంత వరకు మోదీ గారు చేసిన కుట్రలు కుతంత్రాల్లో పెద్దవి ఏంటంటే, మన పౌరసత్వానికి కూడా ఇప్పుడు మనమే క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఇక్కడ పుట్టినా,
నా దగ్గర ఉన్న ఈ సర్టిఫికెట్లు కరెక్టేనా కాదా, రేపొద్దున నన్ను సిటిజన్గా ఉంచుతాడో ఉంచడో, నువ్వు 4 ఇళ్ళు మారావు కాబట్టి నీ సొంత ఇల్లు లేకపోతే నువ్వు చుట్టూ కాదంటారేమో, నువ్వు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టావో లేదో, ఇంట్లో పుట్టినవాడు నువ్వు అసలు క్వాలిఫైడే కాదా అంటాడేమో, నీ అయ్య ఎక్కడి నుంచి వచ్చాడో, నీ అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందో, లేదు 3 తరాలు 4 తరాలు ఏమైనా లిమిట్ పెడతాడా, లేదా తర్వాత ఒక 10 తరాలు లిమిట్ పెడతాడా, అట్లా అని కూడా ప్రతి ఓడి ఇక డిఎన్ఏ చేసుకోవాల్సిన పరిస్థితి. అదేదో చేసుకున్నాడు, ముందు మోడీని చేసుకోమందాం. మోదీ ఎక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళు పార్టీ వాళ్ళు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎస్ఐఆర్లో పెట్టుకున్న దాంట్లో ఒక్కొక్క లీడర్గా ఉన్న బీజేపీ నాయకులు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో పోయి ఓట్లేసి వచ్చారు. ఇప్పుడు సపోజ్ ఈ మోదీ చేసిన దాంట్లో ఈయన పెద్ద దొంగ కాబట్టి ఏం చేశాడు, ఇక్కడి నుంచి కొంతమందిని ఏ పంజాబ్లోనో జరుగుతుంది అనుకోండి, గుజరాత్లోనో ఎలక్షన్ జరుగుతుంది అనుకోండి, కొంతమందిని అక్కడ ఓటర్ కార్డులని అలాగే వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లని ఇంటి అడ్రస్లని క్రియేట్ చేయించాడు. వీళ్ళు ఆ ఎలక్షన్ ముందే మొత్తం వెళ్ళిపోతారు, ఒక వారం 15 రోజుల ముందు నుంచి అందరు ట్రైన్లలో వెళ్ళిపోతారు. ఎక్కడ వెళ్తున్నామంటే ఓటు మా హక్కు ఉంది అక్కడ అంటారు. సేమ్ పర్సను మన రాహుల్ గాంధీ గారు అది బయట పెట్టడం జరిగింది. మీరు చెక్ చేసుకోండి, ఒకటే ఓటరు ఎన్ని రకాలుగా దాంట్లో ఉన్నాయి, 4 రకాల దగ్గర 4 ప్రాంతాల్లో ఓట్లు వేస్తానే ప్రూవ్ కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ చెప్పినా కూడా అన్నీ తప్పు, రాహుల్ గాంధీ చెప్పింది తప్పు, ఎవరు ఏం చెప్పినా కూడా ఈ ప్రతిపక్షాలకు పని లేదు. మేము డెవలప్మెంట్ చేస్తున్నాడు మోదీ అనేటోడు దేవుడు, నమో అనుండి మోదీని మొక్కుండ్రి. ఇక మోదీ అనేవాడిని ఎట్లా తయారు చేశారంటే ఇక భూమి నుంచి కాదంట, ఆయనే చెప్పుకున్నాడు, నేనేం చెప్పట్లేదు, ఆయన బయాలజికల్ అంటే అమ్మకు అయ్యకు పుట్టలేదంట, అట్లా పైనుంచి ఊడిపడ్డాడంట. ఆయనకి ఏదో దైవాంశ సంభూతుడంట, ఆయన దేవుడు అంట ఆయన. అంటే ఇంకొక జోకర్ ఏంటంటే, ఈయన జోకర్గానే నేను అంటాను, ప్రధానమంత్రి అనడంలో తప్పు అంటారేమో కానీ జోకరే. ఎందుకు చెప్పనా, నేను అనటం లేదు, మీరు సోషల్ మీడియాలో చూడండి, ఒక్కొక్క క్లిప్పింగ్ చేయండి. ఎప్పుడు ఎలక్షన్స్ అయితే అక్కడ నేను ఇక్కడే పుట్టాను, ఈ గంగతో నాకు సంబంధం ఉంది, అక్కడ యమునతో నాకు సంబంధం ఉంది, మా నాన్న పఠాన్ ఉండి, మా అమ్మ ఇది ఉంది, మా అయ్య అది ఉండే, ఇట్లా చెప్పుకుంటూ మొత్తం దేశంలో అంతా కంపు అయిపోయిన ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే మన మోదీ గారే. అంటే ఎక్కడ పుట్టాడో తెలీదు, ఎలా పుట్టాడో తెలీదు, వాళ్ళ నాన్న ఎప్పుడు స్వాతంత్రంలో పుట్టిండా తెలియదు, స్వాతంత్రం అయిపోయినాక పుట్టిండా తెలియదు, ఈయనకి ఎన్ని సంవత్సరాలో తెలియదు, ఈయన ఎంత చదివిండో తెలియదు. కానీ మన దౌర్భాగ్యం కూడా దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ప్రధానమంత్రికి ఒక యూనివర్సిటీని క్రియేట్ చేసి, అమిత్ షా లాంటి దొంగలు ఆ దొంగ ఈ దొంగకు ఒక సర్టిఫికేట్ ప్రజెంట్ చేసి, ఈయన మహా మేధావి, ఈయన చదువుకున్నారని చెప్పేసి ఈయనని ఆ రకంగా ప్రొజెక్ట్ చేస్తే మన కర్మగాలి, మనం వేయకున్నా ఓట్లు వేయకున్నా, నీ ఓటు నా ఓటు పడకున్నా ఆయన ఓట్లు వేసుకొని ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు 3వ సారి గెలిచినప్పుడు ఇస్ బార్ 400 పార్, ఇస్ బార్ 400 పార్ అన్నాడు. ఎక్కడ పారయ్యాడు? అసలు నన్ను అడిగితే నైతికంగా ఓడిపోయాడండి. మొన్న ఆ చంద్రబాబు నాయుడు గారే సపోర్ట్ చేయకపోయినంటే, ఆ నితీష్ గారే సపోర్ట్ చేయకపోతే అసలు మోదీ గెలిచేవాడా, గవర్నమెంట్ ఉండేదా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు ఆయనకి ఇష్టం ఉండదు, ఎంతసేపు నార్తే ఇష్టం ఉంటుంది. అందువల్ల ఏం చేస్తున్నాడు, అక్కడ ఉత్తరప్రదేశ్ లోపల ఈ రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని మొన్న పెడదామనుకున్నాడు, సంఖ్యాబలం సరిపోలేదు కాబట్టి ఇప్పుడు అందరినీ కొనేసుకున్నాడు. రాఘవ చెడ్డా లాంటి దొంగని మనకు పంపించేసి వాడిని ఒక ఇన్ఫ్లుయెన్సర్గా తయారు చేసేసి వాడు పెద్ద హీరోలా క్రియేట్ చేయించి వాడితో పాటు ఇంకా 7గురిని తీసుకొని వెళ్ళాడు. వాడిని 10 lakhs మెంబర్స్ ఎంతో అప్పటికప్పుడే అన్ఫాలో అయిపోయాడు. వాడు రేపు పొద్దున్న రాజకీయంగా నిలబడ తుక్కు ఓడగొట్టాలి ఇలాంటి వాళ్ళని. అలాగే అసలు ప్రజలు ఏం చేయాలంటే, ఎవరైతే పార్టీలో గెలుస్తారో ఆ పార్టీలో ఉండకుండా రిజైన్ చేయకుండా వేరే పార్టీలకు వెళ్ళి మంత్రి పదవులు తీసుకున్న నా పార్టీ నీ పార్టీ ఎవరూ లేదు. ఆ డిఫమేషన్ యాక్ట్ని కానివ్వండి, లేకపోతే ఆ చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా సరే పార్లమెంట్లో ఇదొక చట్టాన్ని మళ్ళీ పటిష్టంగా తీసుకొచ్చి ఎవడు ఏ పార్టీలో కలుపుకోవాలన్నా 5 సంవత్సరాలు వాడు ఉండవలసింది. 5 సంవత్సరాల మధ్యలో కనుక వెళ్ళిపోతే వాడు ఖచ్చితంగా వెళ్ళిపోవాలనుకుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి, గెలిచిన పార్టీకి రాజీనామా చేసి, ప్రజలకు క్షమాపణ చెప్పి మళ్ళీ చేరాలన్న పార్టీలో వెళ్ళి టికెట్ తెచ్చుకొని గెలవాలి. దానితో పాటు ఇంకో దరిద్రం ఉంది రాజ్యాంగంలో. ఆ దరిద్రం ఏంటంటే, కొంత మెజారిటీ ఒకరో ఇద్దరో పార్టీ నుంచి వెళ్తే వాళ్ళని స్పీకర్ ఆమోదించడానికి వీల్లేదు, కన్సిడర్ చేయడానికి వీల్లేదు. అందులో ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా కనీసం 7 నుంచి 8 మంది 9 మంది కనుక ఒకేసారి కనుక పార్టీ నుంచి వెళ్ళిపోతే, రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నుంచి వెళ్ళిపోతే స్పీకరు వాళ్ళని ఆ పార్టీకి అనుబంధంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అనుబంధంగా మొత్తం మెర్జవరు అనుబంధంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళు బయట నుంచి సపోర్ట్ చేసినట్టుగా ఉంటారు, కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు అనుకున్న ఏ పార్టీ ఉందో ఆ పార్టీతోటి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి, మన ఓటుని మనం
చేసిన వాళ్ళని మనం పిచ్చోళ్ళని చేసి మనని ఎదవలని చేసి నా పార్టీ కానీ నీ పార్టీ కానీ ఏ పార్టీ కానివ్వండి, నేను చెప్తున్నాను ఇందులో ఒక నిజాయితీగా రాజకీయాలను భ్రష్టు పట్టడానికి ఇలాంటి దొంగలు నిన్నటిదాకా ఆ పార్టీలో పనిచేసి కార్యకర్తలు కష్టపడి రక్తమోడ్చి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఉంటే వాడు గెలిచి తెల్లారే ఆ పార్టీ నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చి వాడు చేసిన తప్పులన్నీ ఎక్కడ తంతారో జనాలని అధికారంలో ఉన్న పార్టీకి వచ్చి కాళ్ళు మొక్కి మమ్మల్ని చేర్చుకోండి అని అడిగి పార్టీలకు వచ్చి మంత్రి పదవులు కూడా అనుభవించిన వాళ్ళని తిరిగా నియోజకవర్గాల ప్రజలు నిజంగా అది నేను అంటున్నా, మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నానండి, దయచేసి నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నాలాంటి వాళ్ళు రాజకీయంలో ఉండరండి, తక్కువ మంది ఉంటారు. ఇలా నిజాయితీగా చెప్పేవాళ్ళు అంతకన్నా ఉండరు. నా పార్టీ గెలవాలన్న స్వార్థం నాలో ఉండాలి, రాజకీయాలంటే స్వార్థం ఉండాలి, కానీ అతిమీరిన స్వార్థాలు కూడా ఉండకూడదు. ఇంత నిక్కుసుగా నిస్సిగ్గుగా వెళ్ళిపోయి మళ్ళీ నాకు నిన్నటిదాకా ఆ పార్టీని తిట్టి ఇప్పుడు ఆ పార్టీకి ఓటేయకండి అని చెప్పి మాట్లాడే వాళ్ళని ఆ ప్రజలే తిరిగి రాళ్లతో కొట్టి పంపించాలండి. నిజంగా చెప్తున్నా, అది గనక రాకపోతే మీరు వేసినందుకు మీరు చచ్చిన వాళ్ళ కిందే లెక్క, మీ ఓటు విలువ లేదు. కార్యకర్తలు వాడి మీద ఉన్న కేసులు అలానే ఉంటున్నాయి. వీడు పోయి కండవా కప్పుకుంటే వాడు ఆ ఊర్లో తిరగలేక చావలేక వాడు కష్టపడినానికి వాడికి ప్రతిఫలం రాక వాడికి పోస్టు రాక వాడికి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ తీసుకొని కుటుంబాన్ని పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఆఖరికి వచ్చేసరికి రాజకీయాలు ఎలా అయిపోయినాయంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, సూట్ కేసు ఉందా, ఎన్ని కోట్లు ఇస్తావు, ఎలక్షన్లో మరి కొనుక్కోవాలంటే ఖర్చు పెట్టాలంటే డబ్బులు కావాలనే లెవెల్లో ఈ బేరాలు సంబంధించిన రాజకీయ వ్యవస్థ రావడం అనేది ఈ దేశంలో ఉన్న దరిద్రానికి నిదర్శనం. అందులో నీ పార్టీ లేదు, నా రాష్ట్రం లేదు, ఏ రాష్ట్రాలు లేవు, అన్ని రాష్ట్రాలు ఇదే పరిస్థితి. అందుకే పార్లమెంటు ఫుల్ మెజారిటీ వస్తే ఇదే దరిద్రాలు ఉంటాయి. ఈ మతతత్వ పార్టీ లాంటి బీజేపీ పార్టీ గెలవడం మన దేశానికి పెద్ద దరిద్రము. అంతేకాకుండా ఇప్పుడు ఆర్ఎస్ఎస్, నేను అడగకముందే నేను చెప్తున్నా, ఆర్ఎస్ఎస్ అనే సంస్థ కూడా ఈ దేశాన్ని బీజేపీని గెలుపు కోసం పనిచేస్తూ ఈ దేశాన్ని మొత్తానికి నాశనం చేయడంలో ప్రధానంగా ఆర్ఎస్ఎస్ పాత్ర ఉంది.